ఆ మిడ్ నైట్ ఒకరి పేరునొకరు పలవరిస్తూ మరింత ప్రేమమైకంలో వీంజి స్వప్నికలు మునిగిపోగా రవిచంద్ర ఫ్యామిలీని ముక్కలు చేయడానికి నాగిరెడ్డి చేసిన సీక్రెట్ వెపన్ రవిచంద్ర మ్యాన్షన్ వైపు దూసుకెళ్తుంది. ఇంతకీ ఆ సీక్రెట్ వెపన్ గురించి తెలుసుకోవడానికి మనం ఈ కథలో కొంత వెనక్కి వెళ్దాం. ఆ చల్లటి సాయంత్రపు వెలుగుల్లో స్వప్నిక తన గుండెలపై తల ఆనించి కళ్ళు మూసుకుని ఉండగా విజయ్ ఆమెను మరింత ప్యాషనేట్ గా హత్తుకుంటాడు. ఇద్దరు ప్రేమ మైకంలో తన్మయత్వంలో మునిగిపోగా ఆ మధురమైన క్షణంలో సడన్ గా విజయ్ జీన్స్ బ్యాక్ ప్యాకెట్ లో ఉన్న ఫోన్ కి బీప్ శబ్దం చేస్తూ మెసేజ్ అలర్ట్ వస్తుంది. ఆ శబ్దానికి స్వప్నిక డిస్టర్బ్ కాకూడదని చాలా జాగ్రత్తగా ఆమె తలను నలిగిపోకుండా నిమురుతూనే విజయ్ ఒక చేత్తో ఫోన్ తీసి స్క్రీన్ ఆన్ చేసి చూస్తాడు. అంతే, సంతానం నుండి వచ్చిన ఆ వాట్సాప్ ఇమేజ్ అండ్ మెసేజ్ చూసిన మరుక్షణమే విజయ్ కళ్ళు ఆశ్చర్యంతో భయంతో పెద్దవవుతాయి. ఆ ఫోటోలలో హాస్పిటల్లో గైనకాలజీ వార్డ్ నర్సు దగ్గర నిలబడి డబ్బులు ఇస్తున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ ఫాక్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. దాని కింద సంతానం ఒక మెసేజ్ పెట్టాడు. అదేంటంటే, బాస్, ఫాక్స్ హాస్పిటల్లో స్వప్నిక మేడం ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని ల్యాబ్ నర్సు దగ్గర నుంచి కొని చూశాడు. వాళ్లకు నిజం తెలిసిపోయింది బాస్ అని ఉంది. ఆ మెసేజ్ చదవగానే విజయ్ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. అలర్ట్ అయిన విజయ్ మైండ్ లోకి గత వారం నాగిరెడ్డి తన అండర్ గ్రౌండ్ డెన్ లో చూపించిన ఆ భయంకరమైన సీక్రెట్ వీడియో మైండ్ లో విజువలైజ్ అయ్యింది. అంతే, నాగిరెడ్డి ఆ ప్లాన్ ని వాడు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తాడేమోనని విజయ్ గుండె ఒక్కసారిగా టెన్షన్ తో వణికిపోతుంది. అతని కండరాలు ఒక్కసారిగా బిగుసుకుని అతడు అంతలా వణికిపోవడం అతని గుండెల్లో తలపెట్టుకుని ఉన్న స్వప్నిక గుర్తుపడుతుంది. ఏదో తేడా జరిగిందని గ్రహించి కంగారు పడుతూ గబుక్కున తలెత్తి అతని ముఖంలోకి చూస్తుంది స్వప్నిక. కంగారుగా అతని చెంపలపై చేతులు వేసి ఆందోళనగా మాట్లాడుతూ, విజయ్, ఏమైంది విజయ్? ఒక్కసారిగా అలా వణికిపోతున్నావేంటి? ముఖం మొత్తం చెమటలు పట్టేశాయి. ఏమైంది విజయ్? ప్లీజ్ చెప్పు అని కంగారుగా అడుగుతుంది స్వప్నిక. తన లోపల రగులుతున్న ఆ నరకాన్ని, భయాన్ని ఆమెకు తెలియనివ్వకూడదని ప్రయత్నిస్తూ ఫోన్ ని గబుక్కున స్క్రీన్ ఆఫ్ చేసి ఒక ఫేక్ నవ్వు నవ్వుతూ, ఆహా, ఏమీ లేదు డార్లింగ్, జస్ట్ ఆఫీస్ నుండి ఒక చిన్న ఇంపార్టెంట్ మెయిల్ వచ్చింది అంతే. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం శత్రువులకి తెలిస్తే నీకేమైనా హాని చేస్తారేమోనని ఒక చిన్న భయం వేసింది అంతే డార్లింగ్ అని అంటాడు విజయ్. అతని చేతిని పట్టుకుని ధైర్యం చెప్తూ, అయ్యో విజయ్, దానికేనా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నా పక్కన ఉండగా నన్ను, మన బిడ్డను ఎవరు ఏమి చేయలేరు విజయ్. ఆ ఆలోచన నీ మనసులోంచి తీసే అని నవ్వుతూ అంది స్వప్నిక. ఆమె తనను నమ్మి అంత ప్రేమగా చెప్తుంటే విజయ్ మనసు లోపలే కుమిలిపోతుంది. అతను బయటకు నవ్వుతున్నాడే కాని మనసులో ఒక భయంకరమైన తుఫాన్ నడుస్తుంది. ఒకవేళ నాగిరెడ్డి ఆ మైండ్ గేమ్ లో గెలిస్తే ఈ సాయంత్రం, ఈ క్షణాలే నా స్వప్నికతో నేను గడిపే చివరి రోజు కాబోతుందా? ఆమెను నా హృదయానికి హత్తుకుని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే చివరి క్షణాలు ఇవే కాబోతున్నాయా అనే ఆలోచన విజయ్ని పిచ్చివాణ్ణి చేస్తుంది. ఆ వేదనను, గుండెను కోసిస్తున్న ఆ బాధను బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక తన ఎదురుగా ఉన్న స్వప్నిక ముఖాన్ని ఆత్రంగా చూస్తూ ఆమెను కాపాడుకోవడానికి ఏ సరిహద్దులైనా దాటడానికి విజయ్ రెడీ అయ్యాడు. గుండెల్లో రగులుతున్న ఆ భయంకరమైన స్ట్రెస్ ని, ఆందోళనని ఇక భరించడం విజయ్కి సాధ్యం కాలేదు. లంచ్ ముగిశాక ఎలాగో స్వప్నికను తీసుకెళ్లి ఇంట్లో దింపాలనుకున్న విజయ్ ఆ ఆలోచనను వెంటనే మార్చుకుని స్వప్నిక తన పక్కని, తన బాహువుల్లో ప్రశాంతంగా ఉండాలని బలంగా అనుకుంటాడు. 1 సెకండ్ స్వప్ని అని విజయ్ వెంటనే తన ఫోన్ తీసి ఆ రెస్టారెంట్ రిసెప్షన్ కి ఫోన్ చేసి తనకొక లగ్జరీ సూట్ అరేంజ్ చేయమని కోరుతాడు. ష్యూర్ సార్, జస్ట్ మినిట్ సార్ అని రిసెప్షనిస్ట్ విజయ్ ని ఒక్క నిమిషం హోల్డ్ లో ఉంచి ఆ రెస్టారెంట్ లోని
ప్రైవేట్ లగ్జరీ స్యూట్ నంబర్ కన్ఫర్మ్ చేసి చెప్తుంది. విజయ్ ఫోన్ కట్ చేసి స్వప్నిక వైపు చూస్తూ స్వప్ని కమ్ అని పిలుస్తాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. లంచ్ అయిపోయింది కదా, సడన్ గా రూమ్ కి పిలవడం ఏంటి అని అనుకుంటూనే అతని వెంట నడుస్తుంది. విజయ్ ఆమెను తీసుకెళ్లి తను బుక్ చేసిన ఆ ప్రశాంతమైన సూట్ లోకి అడుగు పెడతాడు. డోర్ లాక్ చేసిన మరుక్షణమే విజయ్ వెనక నుండి వచ్చి స్వప్నికను తట్టుకోలేని ఆరాటంతో చాలా గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు. అతని హృదయ స్పందన ఒక తుఫాన్లా కొట్టుకుంటోంది. విజయ్ ప్రవర్తనలో ఉన్న ఆ తీవ్రమైన ఆందోళనను, కంగారును స్వప్నిక వెంటనే గుర్తుపడుతుంది. అతని పట్టులో నుండి మెల్లిగా తిరుగుతూ అతని చెంపలను తన చేతులతో నిమురుతూ కంగారుగా చూస్తూ, విజయ్, అసలేమైంది విజయ్? ఎందుకంత కంగారు పడుతున్నావు? నీ గుండె అంత వేగంగా కొట్టుకుంటుందేంటి? వాట్ హ్యాపెండ్ అని అడుగుతుంది. విజయ్ నీళ్లు నిండిన కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఏదేదో మాట్లాడబోతూ తడబడుతున్నాడు. తన మనసులోని మాటను బయటకు చెప్పడానికి వెనక ముందవుతున్న అతన్ని చూసి స్వప్నిక మెల్లిగా నడిపించుకుంటూ తీసుకెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చోబెడుతుంది. తాను అతని ముందుకు వంగి విజయ్ చేతులను గట్టిగా పట్టుకుంటుంది. ఎంతో ప్రేమగా, మృదువుగా, విజయ్ ప్లీజ్ టెన్షన్ పడకు, అసలేమైందో చెప్పు, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు అని మెల్లిగా అడుగుతుంది స్వప్నిక. అతను తడబడుతూ గొంతు బొంగురుపోగా, అది అది స్వప్ని, పొద్దున హాస్పిటల్లో నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం, ఆ నిజం మన ఎనిమీస్ కి తెలిసిపోయింది స్వప్ని అని మెల్లిగా అంటాడు విజయ్. ఆ మాట విని చిన్నగా నవ్వుతూ తేలిగ్గా తీసుకుంటూ "హ్మ్, అయ్యో, దీనికింత టెన్షనా విజయ్? పోనీలే, పెళ్ళయ్యాక ప్రెగ్నెంట్ అవ్వడం మామూలే కదా సార్, అది చాలా సింపుల్ విషయం" అని అంటుంది స్వప్నిక. ఆమె చేతులను ఇంకాస్త గట్టిగా బిగిస్తూ ఆందోళనగా చూస్తూ, అది కాదు స్వప్ని, నువ్వు నాకెంత ప్రీషియస్ నీకు తెలీదు. బయట పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి డార్లింగ్ అని వణుకుతున్న గొంతుతో అంటాడు విజయ్. అతని పెదవులపై తన వేలు ఉంచి, ఐ నో, నాకు తెలుసు విజయ్, నువ్వు నా గురించి ఎంత కేర్ తీసుకుంటావో నాకు తెలుసు. దీనికి నువ్వు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు సార్ అని మళ్ళీ తేలిగ్గా అంటుంది స్వప్నిక. తన లోపల దాచుకున్న అసలైన భయాన్ని ఆపుకోలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వణుకుతున్న గొంతుతో, స్వప్ని ప్లీజ్ నా మాట విను, నువ్వు నా బలం అని ఈ వరల్డ్ మొత్తానికి తెలుసు. నన్ను ఓడించాలంటే, నా నుండి నిన్ను దూరం చేస్తే నేను బలహీనమైపోతానని అందరికీ తెలుసు. ఇఫ్ ఇఫ్ ఒకవేళ మన ఎనిమీస్ నిన్ను భయపెట్టో లేదా ఏదైనా అబద్ధం చెప్పి నమ్మించో నా నన్ను వదిలేసి నా నుండి నిన్ను దూరం చేయాలని చూస్తే, నువ్వు అదే నువ్వు నన్ను నమ్ముతావా స్వప్ని? లేదా నన్నొదిలి వెళ్ళిపోతావా? చెప్పు, నువ్వు నన్నొదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అని అడుగుతాడు విజయ్. ఒక పవర్ఫుల్ కింగ్ లాంటి తన భర్త నోటి నుండి ఆ వణుకుతున్న మాటలు, ఆ పడే ఆరాటం వినేసరికి స్వప్నిక గుండె ఒక్కసారిగా ద్రవించిపోతుంది. తన నుండి దూరం అయిపోతాను ఏమో అన్న ఆ ఒక్క ఆలోచనే విజయ్‌ని ఎంత పిచ్చివాణ్ణి చేస్తుందో గమనించిన స్వప్నిక అతని కళ్ళల్లోకి ఎంతో ఆరాధనగా చూస్తుంది. నాగిరెడ్డి ఎలాంటి భయంకరమైన కుట్రతో రాబోతున్నాడో విజయ్‌కు ముందే తెలుసు. కానీ అదేమీ తెలియని స్వప్నిక అతను ఏదో బయటకు చెప్పలేని ఆ నరకాన్ని అనుభవిస్తున్నాడని అర్థం చేసుకుంటుంది. ఆమె మెల్లిగా విజయ్ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని అతని కళ్ళలోకి ఎంతో ప్యాషనేట్‌గా, నమ్మకంగా చూస్తుంది. విజయ్, నా కళ్ళల్లోకి చూడు. నువ్వు నన్ను ఒక మాట అడిగావు కదా, ఎవరైనా వచ్చి ఏదో నన్ను నమ్మించి నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తే వెళ్ళిపోతావా అని. ఇప్పుడు నేను చెప్పేది విను విజయ్. స్వప్నిక తన కుడి చేతిని విజయ్ గుండెపై ఉంచింది.
అతని గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం ఆమెకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ లోకంలో స్వప్నికకి తెలిసిన ఏకైక సత్యం దట్ ఈస్ మై విజయ్. నా ఊపిరిలో, నా రక్తంలో, నా ఆత్మలో నిండిపోయింది నువ్వు మాత్రమే విజయ్. నా కళ్ళు మూసుకున్నా, తెరిచినా నాకు కనిపించే రూపం నీదే. శత్రువులు వచ్చి ఎన్ని కథలైనా చెప్పని, ఎలాంటి మాయలైనా చేయని, ఈ ప్రపంచంలో ఏ శక్తి స్వప్నికని నీ నుంచి వేరు చేయలేదు. ఒకవేళ దేవుడు వచ్చి నా ముందు నిలబడి వాడు నీ విజయ్ కాదు అని చెప్పినా సరే, పోవోయ్ దేవుడా! నా మొగుడి ప్రేమేంటో నా గుండెకి తెలుసు అని ఆ దేవుడికి సమాధానం చెప్పే ధైర్యం నాకుంది అని చిన్నగా నవ్వింది స్వప్నిక. ఆమె నోటి నుండి వచ్చిన ఆ మాటలు విజయ్ గుండెల్లో ఉన్న భయాన్ని, అశాంతిని ఒక్క క్షణంలో తుడిచిపెట్టేశాయి. అతను నిశ్చేష్టుడై తన భార్య ముఖం వైపు చూస్తుండిపోతాడు. స్వప్నిక అతని చేతిని తీసుకుని తన పొట్టపై వేసుకుంటుంది. కళ్ళల్లో నీళ్లతో నవ్వుతూ, "హ్మ్, ఇది చూసావా విజయ్, ఇక్కడ ఎదుగుతున్న ఈ చిన్ని ప్రాణానికి తండ్రివి నువ్వు. నా నుదిటిపై రాసిన రాతవి నువ్వు. నువ్వు విక్రమ్ రాయ్‌గా వచ్చిన విజయ్‌గా ఉన్న నా ప్రాణం నీదే విజయ్. శత్రువులు ఏ ప్లాన్ వేసుకొనొచ్చినా సరే, నీ ప్రేమ అనే కవచాన్ని దాటుకుని నన్ను తాకలేరు. నేను నీ దాన్ని. కేవలం నీ దాన్ని మాత్రమే విజయ్. కేవలం నీ దాన్ని మాత్రమే విజయ్" అని అంటుంది స్వప్నిక. ఆ నోటి నుండి వచ్చిన ఆ మాటలు విన్నాక విజయ్ కళ్ళల్లోంచి ఆనందంతో, కృతజ్ఞతతో కన్నీళ్లు ఉప్పొంగుతాయి. లోకమంతా తలకిందులైన ఏ కుట్రలు ఎదురైనా స్వప్నిక తన పక్కనే ఒక కొండంత అండగా నిలబడుతుందన్న నమ్మకం అతనికి కలుగుతుంది. విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వప్నికను అమాంతంగా తన బాహువుల్లోకి తీసుకుని తన గుండెలకు బిగించి గట్టిగా హత్తుకుంటాడు. ఆ కౌగిల్లో ఆరాటం ఉంది, అనురాగం ఉంది. రేపటి జరగబోయే పరిణామాలకు సరిపడా కొండంత ధైర్యం ఉంది. కౌగిల్లో అంతులేని ప్రశాంతత, కొండంత ధైర్యం ఉండడంతో నాగిరెడ్డి వేయబోయే ఆ భయంకరమైన ప్లాన్‌ని తట్టుకోవడానికి, తిరిగి తిప్పికొట్టడానికి కూడా స్వప్నిక ఇచ్చిన ఆ ప్రామిస్ విజయ్‌కి ఒక పవర్‌ఫుల్ ఆయుధంగా మారింది. ఆమె మెడ వంపులో ముఖం దాచుకుని బొంగురుపోయిన గొంతుతో, "స్వప్న, నా ప్రాణాన్ని నువ్వు. ఈ విషయంలో నాకు ఇంతటి ప్రేమని, నమ్మకాన్నిచ్చిన నిన్ను పొందే అర్హత నాకేముందో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ గుండె కేవలం నీ కోసమే కొట్టుకుంటుంది స్వప్న" అని అంటాడు విజయ్. అతని జుట్టును నిమురుతూ, కళ్ళల్లో నీళ్లతో చిన్నగా నవ్వుతూ, "హుహు. విజయ్, నీ కౌగిల్లో ఉంటే నాకు ఈ లోకంతో పని లేదు. బయట ఎంతటి సుడిగాలి నడిచినా సరే, నీ గుండెలపై తల వాల్చితే నాకు ఒక పవిత్రమైన గుడిలోకి వచ్చినంత ప్రశాంతంగా ఉంటుంది. నా జీవితానికి నువ్వే వెలుగు విజయ్" అని అంటుంది. ఒకరిపై ఒకరికి ఉన్న ఆ అంతులేని ప్రేమ మాటల్లోంచి మెల్లిగా చేతల్లోకి మారింది. ఆ ప్రైవేట్ లగ్జరీ సూట్‌లోని మసక వెలుగుల్లో ఆ ఇద్దరి హృదయాల స్పందనలు ఒక్కటైపోతాయి. విజయ్ మెల్లిగా స్వప్నిక ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని, ఆమె కళ్ళల్లో నిండిన ఆనంద బాష్పాలను తన పెదవులతో ఒత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె నుదుటిపై సుదీర్ఘమైన, ఆర్ద్రమైన ముద్దు పెట్టాడు. మెల్లిగా ఆమెను తన చేతుల్లో ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టి విజయ్ ప్రేమగా ఆమె ముక్కుపై, చెంపలపై తన పెదవులతో ముద్దుల వర్షం కురిపిస్తూ కిందికి దిగాడు. స్వప్నిక తన కళ్ళని మెల్లిగా మూసుకుని అతని వేడి శ్వాసలను ఆస్వాదిస్తుంది. విజయ్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆమె గులాబీ పెదవులను గట్టిగా తన పెదవుల్లోకి తీసుకుని ఎంతో గాఢంగా, ఫ్యాసినేట్ గా ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ ముద్దులో అంతులేని ఆరాటం, భార్య పైన ఉన్న ఒక అంతులేని గౌరవం కలగలిసిపోయాయి. స్వప్నిక తన చేతులను అతని మెడ చుట్టూ బిగించి ఆ మధురమైన రొమాంటిక్ వేడికి లొంగిపోతూ తన పెదవుల మధువును అతనికి పూర్తిగా అందిస్తుంది.
విజయ్ తన పెదవులను ఆమె మెడ వంపులోకి దించి తెల్లటి ఆమె నునుపైన మెడపై భుజాలపై తన పెదవులతో తీపి గాయాలు చేస్తుంటే స్వప్నిక గొంతులోంచి స్వీట్ మోన్స్ స్టార్ట్ అవుతాయి. విజయ్ తన రెండు చేతులతో ఆమె నడుము గట్టిగా ప్రెస్ చేస్తూ తన వైపు లాక్కుంటాడు. ఇద్దరి శరీరాల మధ్య చిన్నపాటి ఖాళీ కూడా లేకుండా ఒకరినొకరు అల్లుకుపోతారు. అతని వేడి స్పర్శకి స్వప్నిక మేను పులకరించిపోతుంది. అతని ఛాతీపై చేతులు వేసి వేగంగా గాలి పీల్చుకుంటూ, విజయ్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్, ఎంతలా అంటే నా ఉనికికి అర్థం నువ్వే అనిపించేంతలా అని అంటుంది గుసగుసగా. ఆమె నడుము వంపులో చేతులు నిమురుతూ ఆమె పొట్టపై అమితమైన అనురాగంతో తన పెదవులను ఆనించి గాఢంగా ముద్దు పెడుతూ, ఐ లవ్ యూ మోర్ ఫర్ ఎవర్ మై లవ్, లోపల ఎదుగుతున్న మన ప్రేమ గుర్తుకి నిన్ను నాకిచ్చిన ఆ దేవుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను స్వప్న. ఈ క్షణం, ఈ రాత్రి మన ఇద్దరిది మాత్రమే అని అతను స్వప్నిక కళ్ళల్లోకి రొమాంటిక్ గా చూస్తూ చెప్తాడు. తన చూపులతోనే స్వప్నికను సమ్మోహనం చేస్తూ మెల్లిగా తన చేతులను ఆమె నడుము వైపు తీసుకెళ్తాడు. ఆమె పైటని తన వేళ్లతో పట్టుకుని ఎంతో సున్నితంగా ప్యాషనేట్ గా ఆమె భుజంపై నుండి కిందికి జరుపుతాడు. ఆ సడన్ స్పర్శకి స్వప్నిక మీను ఒక్కసారిగా జలధరిస్తుంది. ఆమె కళ్ళు మూసుకుని అతని భుజాలను గట్టిగా పట్టుకుంటుంది. ఆ మసక వెలుగుల్లో మెరిసిపోతున్న ఆమె బాడీని చూసి వీచే శ్వాస వేగం పెరుగుతుంది. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె మెడపంపులోకి తన ముఖాన్ని తీసుకెళ్లి వీడి ముద్దుల వర్షం కురిపిస్తాడు. ఒకవైపు ఆమె మెడపై చెప్పులపై తన పెదవులతో ముద్దాడుతూనే మరో చేత్తో ఆమె చీర పిన్నును కుచ్చులను ఓడుపుగా తీసేస్తాడు. ఆమె నడుము చుట్టూ ఉన్న ఆ పట్టు చీరను మెల్లిమెల్లిగా విప్పుతూ ఒక్కొక్కటిగా పక్కకు జరిపేస్తాడు. తన భార్య అందాన్ని, ఆ ప్రెగ్నెన్సీ గ్లోని కళ్ళతో ఆస్వాదిస్తూ ఆ మృదువైన నడుము వంపులోకి తన చేతులను పోనిచ్చి మరింత దగ్గరకు లాక్కుంటాడు. విజయ్, ఆపకు సార్, ఈ రాత్రి నన్ను పూర్తిగా నీలో కరిగించేసుకో అని ఆమె నోటి నుండి వచ్చిన ఆ ప్యాసినేట్ పిలుపుతో విజయ్లో ఉన్న ప్రేమాగ్ని ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంటుంది. అతను ఆమె బ్లౌజ్ బుక్స్ ని ఒక్కొక్కటిగా విప్పుతూ ఆ మృదువైన స్పర్శని తన వేళ్లతో ఆస్వాదిస్తున్నాడు. ఆమె మేనిపై ఉన్న ఆఖరి ఆచ్ఛాదనం కూడా విడదీసి పక్కకు నెట్టేసి ఏ ఆచ్ఛాదన లేని తన హృదయానికి స్వప్నికను హత్తుకుంటాడు విజయ్. ఇద్దరి శరీరాల మధ్య చిన్నపాటి నూలుపోవు కూడా లేకుండా ఒకరినొకరు పూర్తిగా అల్లుకుపోయారు. విజయ్ తన వేడి పెదవులతో ఆమె పెదవులను, మెడవంపులను, పొట్టను మూతులతో తడిపిస్తుంటే స్వప్నిక అతని జుట్టును గట్టిగా పట్టుకుని ఆ మధురమైన రొమాంటిక్ వేడికి పూర్తిగా అతనికి లొంగిపోతుంది. ఆ ఏకాంత సూట్లో వాళ్ళ వేడి శ్వాసలు, వాళ్ళిద్దరి మధురమైన స్వీట్ మోన్స్ మాత్రమే ప్రతిధ్వనిస్తాయి. ఆ రాత్రి వేళ విజయ్ స్వప్నికలు ఇద్దరు తమకంతో అంతులేని అనురాగంతో ఒకరిలో ఒకరు పూర్తిగా ఏకమైపోతారు. వీళ్ళు ఒకరి పేరునొకరు పలవరిస్తూ మరింత ప్రేమమైకల్లో కరిగిపోగా ఆ మిడ్ నైట్ రవిచంద్ర ఫ్యామిలీని ముక్కలు చేయడానికి నాగిరెడ్డి రెడీ చేసిన సీక్రెట్ వెపన్ రవిచంద్ర మ్యాన్షన్ వైపు ఫాస్ట్ గా దూసుకెళ్తుంది. ఇంతకీ ఏంటా వెపన్? ఆ సీక్రెట్ వెపన్ ఏంటో విజయ్కి తెలుసా? అదేంటో మనం కూడా తెలుసుకోవాలి కదా. అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.